వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. సీఎం రేవంత్ రెడ్డి గేట్లు తెరిస్తే తమకు సుప్రీంకోర్టు గేట్లున్నాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. దేశంలో పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టిందే కాంగ్రెస్ అని చెప్పారు. ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చింది కూడా కాంగ్రెస్ అని తెలిపారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు పార్టీ మారాలని రాత్రిళ్ళింటింటికి తిరిగి ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడేటప్పుడు సోయుండి మాట్లాడాలని హితవు పలికారు. పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చిందే కాంగ్రెస్ అన్నారు. దేశంలో జరుగుతున్న అనర్థాలకు ఆ పార్టీయే కారణమని మాజీ మంత్రి విమర్శించారు. చంద్రబాబు లాంటి తెలంగాణ వ్యతిరేక నాయకుల సంఖ్యలో రేవంత్ ఉన్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని మాజీ సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కోరితేనే జ్యుడిషియల్ విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. అవినీతి బయటపడుతుందని కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావడం లేదని విమర్శించారు. అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడారు. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ముందు కేసీఆర్ అవినీతి చేయకపోతే ఎందుకు హాజరు కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి కుర్చీ నుంచి జనం లాగి పడేసిన సిగ్గు రావడం లేదన్నారు. ఫామ్ హౌస్లో కేసీఆర్ చెట్ల కింద సేద తీరుతూ పగటి కలలు కంటున్నాడన్నారు. అలాగే ఢిల్లీ మద్యం కేసు నుంచి తన కుమార్తె కవితను కాపాడుకునేందుకు బీజేపీతో ఆయన లోపాయికార ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. అధికారంలో ఉండగా 7 లక్షల కోట్ల అప్పులు చేశారని, వేలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని చెప్పారు. మిల్కీ బ్యూటీగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది నటి తమన్నా. 20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ సత్తా చాటుతోంది. యంగ్ అండ్ సీనియర్ హీరోలతో జోడి కట్టి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. హిట్ ఫట్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న తమన్నా అంశం ఇప్పుడు కర్ణాటకలో దుమారం రేపుతోంది. ఆమె జీవిత చరిత్రను కర్ణాటకలో పిల్లలు చదువుకునే పాఠ్యపుస్తకాల్లో పెట్టారు. దీంతో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సినిమాల్లో ప్రేక్షకులను అలరింపజేసే నటి తమన్నా జీవితం పిల్లల పాఠంగా ఉండడం వివాదాస్పదంగా మారింది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఫైర్ అవుతున్నారు. ఆమె ఏమైనా పోరాట యోధురాలా అంటూ మండిపడుతున్నారు. బెంగళూరులో హెబ్బాల సింధి అనే ఉన్నత పాఠశాల పుస్తకాల్లో 7th క్లాస్ పిల్లల పాఠ్యాంశంగా నటి తమన్నా లైఫ్ స్టోరీని చేర్చారు. ఈ పాఠ్యాంశం మరేదో కాదు, దేశ విభజన జరిగిన తర్వాత సింధీ వర్గానికి చెందిన కొందరు ప్రముఖుల గురించి చెప్పేదే. దీంతో సింధీ వర్గానికి చెందిన తమన్నా భాటియా, బాలీవుడ్ యాక్టర్ రణ్వీర్ సింగ్ల గురించి ఆ పాఠ్యపుస్తకాల్లో లిఖించారు. దీంతో ఇది చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు బగ్గుమన్నారు. ఒక హీరోయిన్ పిల్లలకు ఏ విధంగా ఆదర్శప్రాయాలు అవుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. అంతేకాకుండా అక్కడి ప్రైవేట్ పాఠశాలల సంఘాలు కూడా ఈ వ్యవహారంపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ వివాదం తీవ్ర దుమారం రేపడంతో కర్ణాటక విద్యాశాఖ స్పందించింది. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చింది. విద్యాశాఖతో పాటు హెబ్బాల సింధి ఉన్నత పాఠశాల యాజమాన్యం కూడా రియాక్ట్ అయింది. ఈ మేరకు సింధీ వర్గానికి చెందిన నటి తమన్నా సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించిందని, అత్యున్నత స్థాయికి చేరడం ద్వారా ఆమె జీవితాన్ని పాఠ్యపుస్తకాల్లో పెట్టామని చెప్పుకొచ్చింది. అయితే ఇదే వ్యవహారంపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కావాల్సి ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుస సమీక్షలతో బిజీగా గడుపుతున్నారు. తనకు కేటాయించిన శాఖలపై పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. ప్రతి శాఖపై మరింత అవగాహన తెచ్చుకునేందుకు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సమీక్షలతో బిజీగా ఉన్నారు. మంగళగిరిలోని తన నివాసంలో అధికారులతో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా శాఖల స్థితిగతులు, నిధులు తీసుకోవాల్సిన నిర్ణయాలపై పవన్ సమీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామీణ నీటి సరఫరాపై సమీక్షలు నిర్వహించారు. తాజాగా పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించి నిధుల వినియోగంపై చర్చించారు. అలాగే ఆయా శాఖల్లో చేపట్టిన పనులపై ఆరా తీశారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకలు, నిధులు మళ్లింపుపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఇటీవల ఇంజనీరింగ్ విభాగం ప్రారంభించిన రోడ్లు, వంతెనల పనులు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు, రుణాలు, వాటి వినియోగంపై అధికారులతో పవన్ సమీక్షించారు. ప్రతి శాఖలో ఉన్న విభాగాలకు సంబంధించి వేరువేరుగా అధికారులను డిప్యూటీ సీఎం పిలిపించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం తీసుకుంటున్నారు. ఇప్పటికే స్వచ్ఛంద్ర కార్పొరేషన్కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకున్నారు. అంతకుముందు మున్సిపాలిటీకి సంబంధించి గ్రామీణాభివృద్ధి, మున్సిపాలిటీలో నీటి సరఫరా వంటి అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకున్నారు. ఒక్కో విభాగం లెక్కలు చూస్తుంటే వైసీపీ పాలకుల ఆర్థిక అరాచకం ఏ స్థాయిలో ఉందో తెలుస్తుందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. అయితే ఏఐబి నుంచి వచ్చిన రుణాన్ని వినియోగించుకోవడంలో గత ప్రభుత్వం వైఫల్యాలను గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం రహదారులు వేస్తే ఆ మొత్తాన్ని రియంబర్స్మెంట్ చేస్తామని ఏఐబిబి చెప్పిందని తెలిసి పవన్ కళ్యాణ్ ఆశ్చర్యపోయారు.
కాగా పీఆర్ ఇంజనీరింగ్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేస్తున్న తమకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించడం లేదని డిప్యూటీ సీఎంకు మహిళలు ఫిర్యాదు చేశారు. తమకు రావాల్సిన జీతాలు చెల్లించేలా ఏర్పాటు చేయాలని, ఉద్యోగ భద్రత ఇవ్వాలని కోరారు. అనంతరం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన కేబినెట్లోని మంత్రులందరూ ఏది అడిగినా తమకు తెలియదు, సంబంధం లేదంటున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్య క్రిషాంక్ అన్నారు. ఇది ప్రజాపాలన, తుగ్లక్ పాలన అని విమర్శించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో క్రిషాంక్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కేవలం డమ్మీలుగా ఉన్నారని తెలిపారు. అధికారులు మంత్రులకు చెప్పడం లేదా, లేక తప్పించుకునేందుకు మంత్రులే సాకులు చెబుతున్నారని ప్రశ్నించారు. అసలు సీఎం ఏం చేస్తున్నారని మన్య నిలదీశారు. హోంమంత్రికి సమాచారం లేకుండానే పోలీస్ శాఖ వాళ్ళు రాత్రి 10:30 వరకే హైదరాబాదు సిటిజన్స్ మీద ఆంక్షలు పెడతారు. ఆ తర్వాత దాని మీద మీడియాలో, సోషల్ మీడియాలో చర్చ జరిగితే లేదు ఇది అంతుతిదే, ఇది ఫాల్స్ న్యూస్ అని చెప్తారు. రవాణా శాఖ మంత్రి గారికేమో పొన్నం ప్రభాకర్ గారికి కోట్ల రూపాయల ఆర్టీసీ టికెట్ కాంట్రాక్ట్ గురించి వారికి కూడా సంబంధం లేదని చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తున్నదా, లేకుంటే రోజు పొద్దున్న లేచి తుగ్లక్ ఫోటోకి దండాలు పెడుతున్నారా? ఇది ప్రభుత్వంలా కాదు, తుగ్లక్ పాలనలాగానే కనబడుతున్నది. మంత్రులకే మాకు తెలియకుండా జరుగుతుంది అని అంటే మరి ఎవరు నడిపిస్తున్నారు ప్రభుత్వాన్ని? ఎట్లా నడుస్తున్నది ప్రభుత్వం? ఉచిత టికెట్లు, మహాలక్ష్మి స్కీమ్, దాన్ని అడ్డం పెట్టుకొని స్కామ్ చేస్తున్నారా, ఫ్రాడ్ చేస్తున్నారా? కనీసం సమాధానం కూడా చెప్పలేరా? ఎవరి జ్యూరిస్డిక్షన్లో ఉన్నది ఇది? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు నుంచి రేవంత్ రెడ్డి గారైనా, లేకుంటే జూపల్లి కృష్ణారావు గారైనా మేము ఈ సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థకు రద్దు చేసినామని ఒక రిటర్న్ అనౌన్స్మెంట్ ఇచ్చిర్రా? ఇయ్యలేదు. లేదు కనీసం హోంశాఖ ఏలియాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదు, ఈ 10:30 ఆంక్షలు అది కరెక్ట్ కాదు అని తన నుంచి ఏమైనా స్టేట్మెంట్ వచ్చిందా? రాలేదు. పొన్నం ప్రభాకర్ గారు కనీసం దీని గురించి ఒక్కసారైనా పెదవి విప్పిర్రా? చేయలేదు. ఎవరు ఈ కాంట్రాక్టు ఆ కంపెనీకి ఇచ్చిన వ్యక్తులు? ఎవరు బాధ్యత తీసుకుంటారు? పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడారు, బియ్యం గురించి ఏంది సంగతి అని చెప్పారు. బయట పెట్టినాం, ఇవన్నీ వస్తాం, ధర్నాలు కూడా చేస్తాం, ధర్నాలు కూడా స్టార్ట్ అవుతాయి. ధర్నాలు కొత్త ఏం కాదు, రోడ్డు మీద వచ్చుడు, ఉద్యమాలు చేసుడు కొత్త ఏం కాదు. గత ప్రభుత్వ విధానాల వల్ల పోలవరంపై జరిగిన విధ్వంసంపై సచివాలయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 72% ప్రాజెక్టు పూర్తి చేశామని గుర్తు చేశారు ఆయన. రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు బాబు. వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ చేపట్టారని దుయ్యబట్టారు. ఏజెన్సీతో పాటు సిబ్బందిని కూడా మార్చారని విమర్శించారు. మరోవైపు 7 ప్రభుత్వ శాఖల్లోని స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదలకు కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఒక నమ్మకం పెట్టి మేము ఒకటే చెప్పాము, ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు, గెలవడానికి దోహదం చేశారు, ఒక హిస్టారికల్ తీర్పు ఇచ్చారు. రాష్ట్రం నిలబెట్టడం ఇప్పుడు అందరి బాధ్యత. అది మేము బాధ్యత తీసుకుంటాం. అదే సమయంలో ఎప్పటికప్పుడు ప్రజలు కూడా సహకరిస్తే తప్ప సాధ్యం కాదు. అందుకే మొట్టమొదటిసారిగా 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేస్తున్నాం. సమయం కూడా తక్కువ ఉంది. ఒక పక్కన నిన్నటి వరకు ఫార్మాలిటీస్ అని మేము కంప్లీట్ చేయాలి. అది అయిన తర్వాత కేంద్రంలో బడ్జెట్ పెడుతున్నారు, ఇక్కడ బడ్జెట్ పెట్టాలి. కేంద్రంలో బడ్జెట్ పెట్టే ముందు మన సమస్యలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ఫండ్స్ తెచ్చుకోవడం కానీ, అదే మరి ప్రాజెక్టులు తీసుకోవడం కానీ, ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. అందుకే ఒక 20-25 రోజుల్లో 7 పేపర్లు కూడా చర్చలన్నీ కంప్లీట్ చేసి మళ్లీ మేము అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుని బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే మళ్లీ ఒక సంవత్సరం మనకు ఒక కన్ఫ్యూజన్ లో పోయే పరిస్థితి వస్తుంది. అందుకే మేము 7 సబ్జెక్ట్స్ కూడా మీకు ఒక ఐడియా ఉంది. మేము కూడా టైం టేబుల్ ఇస్తాం. దీనిపైన తరోగా చర్చ చేస్తాం. చర్చ చేసిన తర్వాత ప్రజలందరూ ఇచ్చిన సజెషన్స్ కూడా తీసుకొని వెబ్సైట్స్ అన్ని, ఇప్పుడు ఇరిగేషన్ ఉంది, ఈ ఇరిగేషన్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాం. టోటల్ డాక్యుమెంట్స్ అన్ని అందులో పెడతాం. ఎందుకంటే ఒక అలవాటు అయిపోయింది, ఏది చేసినా ఎదురుదాడి చేయడం,
ఒక మీడియాలో ఇదే పనిగా వాళ్లకు క్రెడిబిలిటీ లేకపోయినా విశ్వసనీయత లేకపోయినా చెప్పిన తప్పులే 100 సార్లు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం గుడికి చేరుకున్నారు. తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన. దీంతో బీఆర్ఎస్ లో మరో వికెట్ కోల్పోయింది. జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ పై దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ ఉద్యోగులు నిరసన తెలిపారు. హైదరాబాద్లో జేటీసీ రమేష్ పై ఆటో యూనియన్ నేత ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన రవాణా శాఖ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా పెండౌన్ కు పిలుపునిచ్చారు. అయితే ఉన్నతాధికారులతో చర్చల అనంతరం పెండౌన్ విరమించుకొని కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం కోసం ప్రభుత్వ శాఖలన్నీ పనిచేశాయని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పౌర సరఫరాల శాఖలో వ్యవస్థాపరమైన లోపాలను అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గతంలో అధికారుల ఆలస్యత్వం కారణంగా చిత్తూరు జిల్లా నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానల్ ద్వారా వేలాది లారీల రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు చేరిందని ఆరోపించారు. కాకినాడ పోర్టును అడ్డగా చేసుకుని ద్వారంపూడి కుటుంబం రాజ్యమేలిందన్నారు. అక్రమంగా బియ్యాన్ని ఎగుమతి చేస్తూ ద్వారంపూడి ఓ ప్రత్యేక మాఫియాను నడిపించారని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో అలాంటివి చెల్లవని, అధికారులు పద్ధతులు మార్చుకోవాలని మంత్రి తీవ్రంగా హెచ్చరించారు. సమావేశం అనంతరం అధికారులతో కలిసి పోర్టును పరిశీలించారు. తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీష్ రావు ములాఖాత్ అయ్యారు. హరీష్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆమెను కలిశారు. ములాఖాత్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని హరీష్ కవితకు సూచించారు. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్కు ఆ రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 13నే సోరెన్ బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం. తాజాగా సోరెన్కు ఊరట కలిగిస్తూ తీర్పునిచ్చింది. హేమంత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారిక రికార్డులను తారుమారు చేయడం, కల్పిత లావాదేవీలు, నకిలీ పత్రాలతో కోట్లాది రూపాయల విలువైన భూమిని సంపాదించారని ఈడీ ఆరోపించింది. దీంతో ఆయన్ను ఈ ఏడాది జనవరి 31న అరెస్టు చేసింది. అనంతరం ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. మనీ లాండరింగ్ కేసులో సోరెన్ పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఎదురు దెబ్బలు తగిలాయి. తాజాగా జార్ఖండ్ హైకోర్టు సోరెన్కు బెయిల్ ఇచ్చింది. నీట్పై రచ్చతో లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే వాయిదా తీర్మానాలపై విపక్ష ఎంపీలు చర్చకు పట్టుబట్టారు. అయితే తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ ఓం బిర్లా. రాష్ట్రపతి ప్రసంగానికి తీర్మానంపై చర్చ జరగాలన్నారు. నీట్ అంశం చాలా ముఖ్యమని విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన బాధ్యత పార్లమెంట్పై ఉందని చెప్పారు. స్పీకర్ చెప్పిన వినకుండా నీట్పై విపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. సభలో గందరగోళంతో మొదటిసారి సభను 12 గంటలకు వాయిదా వేశారు. లోక్సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా విపక్ష ఎంపీలు నీట్పై చర్చకు పట్టుబట్టారు. ప్రభుత్వం అన్ని అంశాలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉందన్నారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. ఈ కార్యక్రమంలో మరోసారి గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్పై చేతబడి చేశారన్న ఆరోపణలతో 2 మంత్రులను పోలీసులు అరెస్టు చేసినట్టు అక్కడి మీడియా తెలిపింది. పర్యావరణ శాఖలో సహాయ మంత్రిగా విధులు నిర్వహిస్తున్న షామ్నాజ్ సలీం, ఆమె మాజీ భర్త అయిన మంత్రి ఆదం రమీజులతో పాటు మరో 2ని అరెస్టు చేసినట్టుగా పోలీసులు వెల్లడించినట్లు పేర్కొన్నాయి. అరెస్టులపై పోలీసులు బహిరంగ ప్రకటన చేయలేదు. వారికి 7 రోజుల కస్టడీ రిమాండ్ విధించారు పోలీసులు. కాగా వారిద్దరిని మంత్రి పదవుల నుంచి తప్పించినట్లు ఓ న్యూస్ పోర్టల్ వివరించింది. తాజా పరిణామాలపై మాల్దీవులు ప్రభుత్వం గానీ, అధ్యక్షుడు కార్యాలయం గానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. నీట్ అవకతవకలపై చర్యలు తీసుకోవాలంటూ ఐక్య యువజన విద్యార్థి సంఘాలు కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు. విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున కిషన్ రెడ్డి ఇంటికి తరలివచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ చేరుకున్నారు. విద్యార్థి నాయకులు పోలీసుల మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థి సంఘ నాయకులను అదుపులోకి తీసుకొని కాచిగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు జీవిత చరిత్రను కేంద్రం ఎన్సీఆర్ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. పివి జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయనకు నివాళులు అర్పించారు. భారతదేశం ఉన్నన్ని రోజులు పివి పేరును దేశ ప్రజలు గుర్తుంచుకుంటారని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పివి శత జయంతి ఉత్సవాలు అపురూపంగా నిర్వహించామని చెప్పారు. దేశమే అచ్చరు ఉండే విధంగా తాను స్వయంగా పెద్ద భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చిన తన సొంత భూమి 800 ఎకరాలు ఆనాడు భూ సంస్కరణలో భాగంగా తాను ముందుండి, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు, తాను ముందుండి
తన కుటుంబానికి సంబంధించిన 800 ఎకరాలను ప్రభుత్వానికి దారాదత్తం చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డ నాయకుడు శ్రీ పివి నరసింహారావు గారు. తర్వాత విద్యారంగంలో ఒక అవకాశం వస్తే హెచ్ఆర్డి మినిస్టర్గా నవోదయ పాఠశాలలు పెట్టిన, గురుకులాలు పెట్టి ఇవాళ అద్భుతమైన పిల్లలకు వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన దాని ఆలోచన కూడా, దానికి పూర్తి క్రెడిట్ కూడా పివి నరసింహారావు గారు. జైళ్ల శాఖ ఇచ్చినా కూడా అందులో కూడా ఓపెన్ జైల్ కాన్సెప్ట్ని తెచ్చిన ఒక సంస్కరణశీలి పివి నరసింహారావు గారు. వారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా రాజకీయ ప్రముఖులు, పలు జిల్లాల నాయకులు, అధికారులు నివాళులర్పించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీవీ ఘాట్లో పుష్పాంజలి ఘటించారు. పీవీ తెచ్చిన సంస్కరణలు చారిత్రాత్మకమైనవని నేతలు కొనియాడారు. హన్మకొండలోని పీవీ విగ్రహానికి వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో పాటు ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, నాగరాజు, శాసన మండలి సభ్యులు బండప్రకాష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆయన చేపట్టిన సంస్కరణలతో అనేక మార్పులు వచ్చాయని బండప్రకాష్ గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో పీవీ చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పుష్పాంజలి ఘటించారు. పివి నరసింహారావు గారు ఈ దేశానికి, ప్రపంచానికి ఎంతో పేరు తెచ్చినటువంటి వ్యక్తి. భారత ప్రధానమంత్రిగా అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి చిరస్మరణీయుడిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారికి సందర్భంగా నివాళులు అర్పిస్తూ వారు చూపెట్టిన మార్గదర్శకత్వంలో మేమందరం నడవాలని, ఢిల్లీకి దేశానికి రాజై ఆనాడు నవోదయ విద్యాలయాలు తీసుకొచ్చి ఒక విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి హెచ్ఆర్డి మినిస్ట్రీని ఏర్పాటు చేసి ఒక సమూలమైన మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అందుకే పివి నరసింహారావు గారిని ఈరోజు యువత, విద్యార్థులందరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. వారికి ఈ జయంతి సందర్భంగా ఘనంగా హుస్నాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ పక్షాన ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు గారి 103వ జయంతి సందర్భంగా వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు గర్వంగా ఉంది. పివి గారి ప్రస్థానం పూర్వ వరంగల్ జిల్లా నుంచే మొదలై ఢిల్లీ వరకు వెళ్ళడం ఈ గడ్డ చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. అంతేకాకుండా భారతదేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి అనేక ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచి ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక బలమైన శక్తిగా నిలిపిన ఘనత పివి నరసింహారావు గారి. మరి వారి ఆలోచనలే ఆనాడు రాజీవ్ గాంధీ గారు కూడా 18 ఏళ్ల ఓటు హక్కు కావచ్చు, పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం కావచ్చు, అనేక కార్యక్రమాలకు పివి గారి ఆలోచనలే వెన్నుదన్నగా నిలబడ్డాయి. ఆనాడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో, మరి అదేవిధంగా భారతదేశాన్ని బలోపేతం చేయడంలో వారి ఆలోచనలే ఈనాటి కూడా శిరోధార్యంగా నేను భావిస్తూ, మరి ఒక గొప్ప వ్యక్తి యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏపీలో ఎన్డీఏ కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ సమయంలో వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరుతారని ప్రచారం ఊపందుకుంది. ఇదే అంశంపై ఏపీ బీజేపీ ముఖ్య నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీలను బీజేపీలో చేర్చుకున్న ప్రసక్తి లేదని ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి పార్టీలో చేరుతారన్న ప్రతిపాదనలు తమకు అందలేదని చెప్పారు. ఈ క్రమంలో ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం చేయూతనిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు వచ్చేలా బాధ్యతగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఆదిలాబాద్లో ఏళ్ల క్రితం మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐని పునరుద్ధరించాలని కోరుతూ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని రాష్ట్ర బృందం కోరింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ఆదిలాబాద్ ఎంపీ గోడ నాగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కుమారస్వామిని కలిశారు. అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ ప్రాంతంలో సీసీఐని మళ్లీ పునరుద్ధరిస్తే అక్కడ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. తమ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా సంబంధించి ఒక ప్రధానమైన పరిశ్రమ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన సంస్థ ద్వారా చాలా సంవత్సరాల నుంచి మూసివేయబడ్డ ఈ పరిశ్రమను తిరిగి ప్రారంభోత్సవం చేయాలని వారిని కోరటం జరిగింది. జాతీయ స్థాయిలో అదే సంస్థ ద్వారా మళ్ళా తిరిగి నిధులు ఇప్పించి ప్రారంభోత్సవం చేసి, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ముందుకొచ్చి దాంట్లో భాగస్వాములు అవుతాం. లేకుంటే ప్రైవేట్ భాగస్వాములు కూడా చాలా మంది కూడా ఆసక్తి చూపెడతా ఉన్నారు. దీన్ని పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభోత్సవం చేస్తామని. యువతీ యువకులు చదువుకున్న వారు ఉన్నారు. అక్కడ పెద్ద పరిశ్రమ ఉంది. అక్కడ ఉపాధితో పాటు అక్కడ సంబంధించి ఒక ప్రధానమైన పరిశ్రమల ఈకోసిస్టమ్ డెవలప్ చేసే యోగ్యత ఉన్న ప్రాంతం ఆదిలాబాద్. దానికి తోడు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి
పెద్దలు కుమారస్వామి గారి సహకారాన్ని కూడా కోరాం. వారు చాలా సానుకూలంగా కూడా స్పందించడం జరిగింది. మరి శాసనసభ్యులు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కోరారు, ఆక్షన్ విషయంలో వెంటనే నిలుపుదల చేయమని కోరారు. పెద్దలు కుమారస్వామి గారు వారి అభ్యర్థన మేరకు ఆక్షన్ను ఆపుతామని వారు హామీ ఇవ్వడం జరిగింది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని షాలిపేట ప్రభుత్వ పాఠశాలలో తగినంత మంది ఉపాధ్యాయులు కావాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు రోడ్డెక్కారు. గవ్వలపల్లి రామాయంపేట రోడ్డుపై వంట వార్పు చేస్తూ నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు వచ్చే వరకు రోడ్డుపై నుంచి జరిగేది లేదంటూ బైఠాయించారు. షాలిపేట పాఠశాలలో 2 స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే ఉన్నారని, విద్యార్థులు సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు లేరని, వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. టీచర్లు కావాలని ప్లకార్డులు పట్టుకుని ధర్నా నిర్వహించారు. మాత్రమే అవైలబుల్గా ఉన్నారు. మిగతా సబ్జెక్టులకు ఒక్క టీచర్ కూడా లేరు. మిగతా సబ్జెక్టులను డీల్ చేసి ఎస్జిటి టీచర్లు డీల్ చేస్తారు. సరిగా చెప్పకపోవడం వల్ల విద్యార్థులు లాస్ట్ ఇయర్ చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అయిపోయారు. దయచేసి ఈ సంవత్సరం తగినంత మంది ఉపాధ్యాయులను ఈ స్కూల్కు ప్రొవైడ్ చేయాలని విద్యార్థులు స్కూల్ ముందు నిలిచి బైఠాయించి నిరసన తెలుపుతారు. దయచేసి ఈ విషయాన్ని ఎండిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ అందరూ దృష్టిలో ఉంచుకొని ఈ స్కూల్కు తగినంత మంది ఉపాధ్యాయులను ప్రొవైడ్ చేయగలరని విన్నవిస్తున్నాం. దయచేసి విద్యార్థుల బాధను అర్థం చేసుకోగలరని కోరుతున్నాం. ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. అంతకుముందు గవర్నర్కు మంత్రి లోకేష్ స్వాగతం పలికి మంగళగిరి చేనేత శాలువతో ఆయన సత్కరించారు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ విభజన చట్టాలపై చర్చలతో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. తుఫాను దృష్టిలో పెట్టుకుని పాపికొండల విహారయాత్రను ఆంధ్రప్రదేశ్ అధికారులు నిలిపివేయడంతో భద్రాచలంలో భక్తుల రద్దీ కొంతమేర తగ్గింది. 4 రోజుల పాటు తుఫాను ఉంటుందనే వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ అధికారులు యాత్రను తాత్కాలికంగా ఆపేశారు. భద్రాచలం మీదుగా అల్లూరి సీతారామరాజు జిల్లా పోచవరం గ్రామానికి అధిక సంఖ్యలో యాత్రికులు వెళ్తుంటారు. పాపికొండల యాత్రకు వెళ్లే ముందు భద్రాద్రి రామయ్యను దర్శించుకుంటారు. విహారయాత్ర నిలిచిపోవడంతో భద్రాచలంలో భక్తుల రద్దీ కొద్దిగా తగ్గింది. 3 రోజుల క్రితం కిటకిటలాడిన క్యూ లైన్లన్నీ ఇప్పుడు పలుచగా దర్శనమిస్తున్నాయి. జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు దర్శించుకోనున్నారు. ఎన్నికల ముందు వారాహి వాహన పూజ నిర్వహించి అంజన్నకు ముడుపులు కట్టారు. ఎన్నికల తర్వాత ఆయన మొక్కులు తీర్చుకునేందుకు కొండగట్టు అంజన్న సన్నిధికి రానున్నారు. ఉదయం 11 గంటలకు కొండగట్టు చేరుకొని అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేస్తారు. పూజల అనంతరం 12:30 కొండగట్టు నుంచి హైదరాబాద్ బయలుదేరుతారు. పవన్ వస్తున్న సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మాటలతో కాకుండా చేతులతోనే సమాధానం చెప్పిన మౌనముని మాజీ ప్రధాని పివి నరసింహారావు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొనియాడారు. పివి 102వ జయంతి సందర్భంగా బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, దేశ ప్రజలందరికీ పూజ్యుడు, మంచితనాన్ని కలబోసిన సుపరిపాలన గణయ్య అంటూ మాజీ ప్రధాని పొగిడారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ పివి గొప్ప దార్శనికుడని, తెలుగు ప్రజల గర్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి అని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.